ఎన్ఐఏ అధికారులు పలు అనుమానితుల ఇళ్లపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఓవర్ టు యు. హైదరాబాద్లో ఐసిస్కు సంబంధించినటువంటి ఒక భారీ ర్యాకెట్ను ఎన్ఐఏ ఛేదించింది. ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచి పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి దాదాపు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరికీ ఐసిస్తో లింక్ ఉందని చెప్తున్నారు. హైదరాబాద్తో ఐసిస్ లింక్ ఇది కొత్త కాదు, గతంలోనూ అరెస్టులు జరిగాయి. బట్ ఈసారి ఏకంగా 10 మందిని అదుపులోకి తీసుకోవడం అనేటువంటిది సంచలనం కలిగిస్తుంది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి చార్మినార్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతం మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. ఈ ప్రాంతంలోనే ఈ అరెస్ట్ జరిగిందని చెప్తున్నారు. నేనైతే ఎక్కడైతే నిలబడ్డానో నా వెనుక ఉన్నటువంటి ఒక ఇంట్లో, ఈ సందులో ఉన్నటువంటి ఒక ఇంట్లో దాదాపు 6 కొన్ని రోజులుగా రెంట్కుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో నుంచి 6 ఇక్కడ నుంచి అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. వీళ్ళకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అయింది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళుగా చెప్తున్నారు. బట్ స్పెసిఫిక్గా హైదరాబాద్తో ఎటువంటి లింక్ ఉందనేటువంటిది కన్ఫర్మ్ కాలేదు. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇక్కడ మీరు వాళ్ళు అరెస్ట్ జరిగింది కానీ ఇక్కడ నుంచి మీరు లోపలికి రావద్దు, లోపల వీడియో షూట్ చేయొద్దని వాళ్ళు రిస్ట్రిక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ నేను ఉన్నటువంటి ప్రాంతంలో కేవలం నా వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో మాత్రమే ఇక్కడ అరెస్టులు జరిగినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో హైదరాబాద్లోని మరికొన్ని ప్రాంతాల్లో తలాబ్కట్ట కావచ్చు, మొగల్పుర, భవానీనగర్ ప్రాంతాల్లోనూ ఎన్ఐఏ తన సోదాలను కొనసాగింది. అక్కడ నుంచి కూడా దాదాపు 4 అంటే మొత్తం 10 మందిని ఇప్పటివరకు ఎన్ఐఏ తన అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. గతంలో నిక్కీ జోసెఫ్ అలియాస్ జమీర్ అనేటువంటి ఒక లేడీని దుబాయ్ నుంచి డిపోర్ట్ చేశారు. డిపోర్ట్ చేసిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మరికొంతమందిని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నిర్మల్ వరకు బైక్స్పై వెళ్ళి అక్కడ నుంచి నాగ్పూర్లో ఎయిర్పోర్ట్లో వాళ్ళు అక్కడ నుంచి టర్కీ వెళ్ళిన ఒక పథకం పన్నారు. దాన్ని ఛేదించినటువంటి ఎన్ఐఏ వాళ్ళను ఏదైతే 4 యువకులు ఉన్నారో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మరొక మేజర్ బ్రేకింగ్ ఈరోజు జరిగింది. 10 మందిని ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకున్నారు. పెద్ద విషయం మరొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర పేలుడు పదార్థాలు, వెపన్స్ కూడా ఉన్నాయనేటువంటి ఒక అన్కన్ఫర్మ్డ్, ధృవీకరించినటువంటి ఒక సమాచారం అందుతోంది. నిజంగా అదే జరిగితే ఒక పెద్ద కుట్రకు ఇక్కడ వాళ్ళు పన్నాగం పన్నారు. ఐసిస్తో సంబంధించి నెట్వర్క్ విస్తరించడమే కాదు, ఐసిస్ ఇక్కడ కార్యకలాపాలు చేయడానికి, ఇక్కడ విధ్వంసం సృష్టించడానికి కూడా పన్నాగం పన్నింది అనేటువంటి ఒక పెద్ద అనుమానం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు ఎన్ఐఏ అయితే 10 మందిని అదుపులోకి తీసుకుంది. అరెస్టులను కూడా తెలంగాణకు సంబంధించిన ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళు అనేటువంటిది కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఉగ్రవాదులు అనేటువంటిది తేల్చేశారు. కానీ ఐసిస్తో ఎటువంటి లింక్ ఉంది, వీళ్ళు గతంలో ఏదైనా ఉగ్రవాద సంస్థలో పనిచేశారనేటువంటి సమాచారం కూడా రావాల్సి ఉంది. హైదరాబాద్లో ఒక మేజర్ ఐసిస్ మాడ్యూల్ను ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఐఏ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కొంతమంది పోలీసుల సహాయంతో బస్ట్ చేశారు అనేటువంటి ఒక పెద్ద న్యూస్ అందుతోంది. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని మరొకసారి ఐసిస్ భారత్లోకి విస్తరించాలనేటువంటి కుట్ర పండుతుంది అనేటువంటి ఒక సమాచారం అయితే అందుతోంది. ఐసిస్ సంబంధించిన 10 మంది ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. వాళ్ళ విచారణలో ఎటువంటి సమాచారం వస్తుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఇంకా లెక్క తెలాల్సింది. బట్ ఒక పెద్ద రాకెట్ను మాత్రం, పెద్ద ఐసిస్ మాడ్యూల్ని మాత్రం తెలంగాణ అదేవిధంగా ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు బస్ట్ చేశారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విలాస్ నారాయణతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.